హలో ఫ్రెండ్స్, డైలీ ఎగ్జామ్ బైట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో 29 జనవరి 2026 కరెంట్ అఫైర్స్‌ను ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. ఒడిశాలోని ఏ సాంస్కృతిక ప్రదేశం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చబడింది? ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే సన్ టెంపుల్ కోనార్క్, బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్, జగన్నాథ టెంపుల్ పూరి, చిలికా సరస్సు. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ అండి. ఇందులో రత్నగిరి, ఉదయగిరి, లలితగిరి అనేవి ఉన్నాయండి. ఈ 3 ప్రాచీన బౌద్ధ పురావస్తు కేంద్రాలండి. ఇవి ప్రస్తుతం యునెస్కో యొక్క టెంటేటివ్ లిస్ట్‌లో మాత్రమే ఉన్నాయి. గుర్తుంచుకోవాలి. అంటే తాత్కాలిక జాబితాలో మాత్రమే ఇది చేర్చబడింది. ఇది గుర్తుంచుకోవాలి. సో, ఒకసారి చూసుకోండి ఇదంతా. గుర్తుంచుకోవాలి అన్ని పాయింట్స్ కూడాను. ఒడిశాలోని ఏ సాంస్కృతిక ప్రదేశం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చబడింది? అంటే మన బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఉత్తర కొరియా ఇటీవల ఏ రకమైన ఆయుధ పరీక్షను నిర్వహించింది? న్యూక్లియర్ బాంబ్, హైపర్సోనిక్ మిసైల్, బాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్. ఓకే. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి బాలిస్టిక్ మిసైల్ అండి. ఇది KN-25 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అండి దీని పేరు. సుమారు 250 మైళ్ళ పరిధి అండి దీనిది. ఇది ప్రాంతీయ భద్రతా ఆందోళనలు పెరిగాయండి దీనివల్ల. ఓకే. గుర్తుంచుకోవాలి. ఉత్తర కొరియా ఇటీవల ఏ రకమైన ఆయుధ పరీక్షను నిర్వహించిందంటే బాలిస్టిక్ మిసైల్ అండి. దాని పేరు KN-25 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అండి అది. దాని రేంజ్ ఎంత అంటే 250 మైళ్ళండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన జపాన్ సముద్రం ఏ సముద్రానికి చెందిన ఉపాంత సముద్రం? ఓకే. చూడండి. పసిఫిక్ ఓషన్‌కా, అట్లాంటిక్ ఓషన్‌కా, ఆర్కిటిక్ ఓషన్‌కా, ఇండియన్ ఓషన్‌కా? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ పసిఫిక్ ఓషన్‌కండి. దీనినే ఈస్ట్ సీ అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఉత్తర కొరియా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ముందు క్వెషన్‌లో. సో, ఆ ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగంతో ఇది వార్తల్లోకి వచ్చిందండి. సో, మనకి ఇప్పుడు ఈ 2 గుర్తుంచుకోవాలి. చూడండి. ముందు క్వెషన్. ఉత్తర కొరియా ఇటీవల ఏ రకమైన ఆయుధ పరీక్షను నిర్వహించిందంటే ఇదిగో బాలిస్టిక్ మిసైల్ KN-25 అండి. దాని రేంజ్ 250 మైల్స్. సో, దీనికి కనెక్టింగే ఈ క్వెషన్ అండి. దానివల్ల ఇది న్యూస్‌లోకొచ్చింది. జపాన్ సముద్రం అనేది ఏ సముద్రానికి చెందిన ఉపాంత సముద్రం అండి? అంటే పసిఫిక్ ఓషన్‌కండి. ఓకే. దాన్నే ఈస్ట్ సీ అని గూడా పిలుస్తామండి మనం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన నిపా వైరస్ యొక్క సహజ హోస్ట్ ఏది? ఓకే. చూడండి ఆప్షన్స్. రోడెంట్స్, పిగ్స్, ఫ్రూట్ బ్యాట్స్, మైగ్రేటరీ బర్డ్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఫ్రూట్ బ్యాట్స్ అండి. ఓకే. ఇప్పుడిది ఎందుకు వచ్చిందంటే ఇటీవల వెస్ట్ బెంగాల్‌లో 2 కేసులు నమోదయ్యాయండి. అందుకే ఇప్పుడు న్యూస్‌లోకొస్తుంది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందండి. అలాగే మనుషుల నుంచి మనుషులు కూడా ఇది వ్యాపిస్తుందండి. సో, నిపా వైరస్ అండి గుర్తుంచుకోవాలి. దీనికి సహజ హోస్ట్ ఏదంటే ఫ్రూట్ బ్యాట్స్ అండి. ఓకే. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలోనే అత్ అత్యంత అరుదైన మరియు అతి చిన్న అడవి పిల్లుల్లో ఒకటైన రస్టీ స్పాటెడ్ క్యాట్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆప్షన్స్ చూడండి. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి రాజస్థాన్ అండి. ఇవి రాజస్థాన్‌లోని బరన్ జిల్లా షేర్‌గఢ్ అడవుల్లో కనిపించిందండి. ఇది ఏంటంటే ప్రపంచంలోనే అతి చిన్న మరియు తేలికైన అడవి పిల్లండి. ఓకే. దీనిది ఐయూసీఎన్ స్టేటస్ ఏంటంటే నియర్ థ్రెటన్డ్ అండి. ఓకే. దీని శరీర పొడవు ఎంత ఉంటదంటే 12-20 అంగుళాలు మాత్రమే. సో, అందుకే ఇది ప్రపంచంలోనే అతి చిన్న
అడవి పిల్లుల్లో ఒకటండి ఇది. రస్టీ స్పాటెడ్ క్యాట్. గుర్తుంచుకోవాలి ఈ పేరు కూడాను. ఆ నేమ్ ఏంటంటే రస్టీ స్పాటెడ్ క్యాట్ అండి ఇది. ఎక్కడ మనకి రీసెంట్‌గా కనిపించిందంటే రాజస్థాన్ స్టేట్‌లో కనిపించిందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు 15 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయకుండా నిషేధించే బిల్లును ఏ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది? చూడండి ఆప్షన్స్. స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఫ్రాన్స్ అండి. పిల్లల మానసిక ఆరోగ్యం రక్షణే దీని లక్ష్యం అండి ఈ బిల్లు. ఓకే. చూడండి 15 ఏళ్లలోపు పిల్లలకైతే ఫ్రాన్స్ అండి. మనం ఇంతకుముందు చూసుకున్నాం. అక్కడ 16 ఏళ్ల లోపు అని వచ్చిందండి. అప్పుడేంటంటే అది ఆస్ట్రేలియా అండి ఆ దేశం. సో, మీరు ఇక్కడ కన్‌ఫ్యూజ్ పాయింట్స్ అండి ఇవి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 15 ఏళ్ల లోపు పిల్లలకు అంటే మనకి ఫ్రాన్స్ వస్తుందండి. అలాగే 16 ఏళ్ల లోపు పిల్లలకు అంటే ఆస్ట్రేలియా వస్తుందండి. ఈ రెండిట్లు సేమ్ అండి. ఇదేంటంటే పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనేది వాళ్ళ పాయింట్ అండి మెయిన్‌గా. ఎందుకంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం అనేది మొదటి ప్రాముఖ్యత కాబట్టి వాళ్ళు నిషేధిస్తున్నారు. సో, 15 ఏళ్ల లోపైతే ఫ్రాన్స్, 16 ఏళ్ల లోపైతే ఆస్ట్రేలియా అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. తప్పనిసరి 1 సంవత్సరం నోటీసు వ్యవధిని పూర్తి చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అధికారికంగా వైదొలిగిన దేశం ఏది? ఆప్షన్స్ చూడండి. యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. రీసెంట్‌గా అమెరికా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అధికారికంగా వైదొలిగిందండి. ఎందుకంటే కోవిడ్-19 నిర్వహణపై ఈ యూఎస్ఏకును, డబ్ల్యూహెచ్ఓకి విభేదాలొచ్చాయండి. అందు కారణం చేత యూఎస్ఏ అనేది అధికారికంగా వైదొలిగిందండి డబ్ల్యూహెచ్ఓ నుండి. సో, వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం మీకు తెలిసే ఉంటుంది ఎక్కడుందో. జెనీవా అండి, స్విట్జర్లాండ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. తూర్పు హిమాలయాల్లో హిమనదీయ ప్రమాదాలను అంచనా వేయడానికి మరియు హిమనదీయ సరస్సు ఏర్పడే ప్రదేశాలను గుర్తించడానికి ఏ సంస్థ కొత్త శాస్త్రీయ సాంకేతికతను అభివృద్ధి చేసింది? ఆప్షన్స్ చూడండి. ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఐఐటి మండి, ఐఐటి ఖరగ్‌పూర్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఐఐటి గౌహతి అండి. ఓకే. హై రిజల్యూషన్ శాటిలైట్ డేటా ఉపయోగించారండి. భవిష్యత్తులో 492 గ్లేషియల్ సరస్సులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. సో, చూడండి. ఇది గుర్తుంచుకోవాలి. తూర్పు హిమాలయాల్లోని హిమనీనదీయ ప్రమాదాలను అంచనా వేసేందుకు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన సంస్థ ఐఐటి గౌహతి అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలోనే అతి పెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్స్ చూడండి. చైనా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇండియా. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ చైనా అండి. ఓకే. ఇది అదనపు విద్యుత్తును గాలిని కుదించి నిల్వ చేస్తారండి. అవసర సమయంలో టర్బైన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటారండి. సో, గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏ దేశం ప్రారంభించిందంటే చైనా అండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి మనకి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. చూడండి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఆక్సిలరీ ఫోర్సెస్ విభాగంలో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును ఏ దళం గెలుచుకుంది? ఆప్షన్స్ చూడండి. సిఆర్‌పిఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీస్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఢిల్లీ పోలీస్ అండి. ఓకే. ఇది మొన్న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ 2026కి సంబంధించిందండి. ఓకే. గుర్తుంచుకోవాలి మీరు. అలాగే ఆ రిపబ్లిక్ డే పరేడ్ ఒకసారి మనం అందులో ఓవర్ వ్యూ చూసుకుంటే బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ మనం మాట్లాడుకున్నాం. సర్వీస్‌లో అయితే ఇండియన్ నేవీ అండి. సిఆర్‌పిఎఫ్ ఆక్సిలరీ ఫోర్సెస్‌లో అయితే మనం ముందు క్వెషన్‌లో మాట్లాడుకున్నాం కదా! ఢిల్లీ పోలీస్ అండి. ఓకే.
అలాగే చూడండి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ టేబుల్ ఎక్స్‌లో అయితే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర గణేశోత్సవం అండి. ఏ సింబల్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అండి. సెకండ్ ప్లేస్‌లో అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండి. థర్డ్ ప్లేస్ అయితే కేరళ అండి. వాటర్ మెట్రో అండ్ 100% డిజిటల్ లిటరసీ. ఓకే. గుర్తుంచుకోవాలి ఈ ఓవర్‌వ్యూ. నెక్స్ట్ క్వెషన్. భారత వార్తాపత్రిక దినోత్సవం భారతదేశంలో ఏ మొదటి ముద్రిత వార్తాపత్రికను ప్రారంభించిన జ్ఞాపకార్థం చేసుకుంటున్నారు? ఆప్షన్స్ చూడండి. ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిక్కీస్ బెంగాల్ గెజిటీ, సమాచార్ దర్పణ్. ఓకే. చూడండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి హిక్కీ బెంగాల్ గెజిట్ అండి. దీని స్థాపకుడు జేమ్స్ ఆగస్టస్ హిక్కీ అండి. సంవత్సరం 1780లో స్థాపించారు. చూసుకోండి. ఇండియన్ న్యూస్ పేపర్ డే మనం ఎప్పుడు జరుపుకుంటామండి? జనవరి 29న. ప్రతి సంవత్సరం జనవరి 29న మనం ఇండియన్ న్యూస్ పేపర్స్ డే అని జరుపుకుంటాం. ఎందుచేత అంటే ఈ ఫౌండర్ జేమ్స్ ఆగస్ట్ హిక్కీ 1780లో స్థాపించిన దాని జ్ఞాపకార్థం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అండి. క్విజ్ ఆఫ్ ది డే అండి. అంటే మీకు ఈ క్వెషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్‌లో చెప్పండి. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించిన దేశం ఏదండి? చూడండి. స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. డైలీ ఎగ్జామ్ బైట్స్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.